Shamantakas Infraswari, Shamantakas Aurum. Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar, Kaman, Bachapalli, Hyderabad. మాకి ఆమె అక్క కావాలా విజయలక్ష్మి ఆయన పేరు. ఇలాగ టూరిస్ట్ వీసా వెళ్తామని ఫ్యామిలీతో వెళ్ళారు. వాళ్ళ ఇంటి అయినా వాళ్ళ కొడుకు వాళ్ళంతా వెళ్ళినారు. ఇలాగ టిఫిన్ చేసాము గుడి పక్కలో అనేసి ఇటు వెళ్తూ ఉంటే అసలు రోడ్డు చూసే చాలా ప్రశాంతంగా బాగానే ఉంది. అది మన మిస్టేక్ ఏం కాదు, వాళ్ళ మిస్టేకే. వాళ్ళ ప్రభుత్వం ఏం పట్టించుకోవాలి, గవర్నమెంట్ ఏం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేసినారు. అందువల్ల ఒక ప్రాణం పోయేలాగా చేసినారు వాళ్ళు. దీనికి 24 hours నీకు రెస్పాన్సిబిలిటీ వాళ్ళే చేయాలా. వెతుకుతానం అంటున్నారే కానీ అక్కడక్కడ తోకుని ఏమేదో చేసుకుంటున్నారు కానీ అక్కడి నుంచి ఏమి అప్డేట్ కూడా మాకు రాలేదు. లోపల వెళ్ళినారు, మనుషులు లోపల వెళ్ళినారు, చెక్ చేస్తున్నారు, సీసీ కెమెరా ఉన్నట్టు ఆ ఫోటేజెస్ ఏంది కనిపించలేదు మనకి. మన ప్రభుత్వం మన గవర్నమెంట్ మన ఇండియా మన ప్రభుత్వం అడుగుంటానంటే వాళ్ళని ఎలాగైనా తెప్పించి మాకు దయచేసి మాకు ఇచ్చేయాలని కోరుకుంటున్నాం అంతే. వాళ్ళు పోయేసి 1.5 months అయింది సార్. వాళ్ళు టూరిస్ట్ వీసాకే పోయినారు. అక్కడ వాళ్ళు ఇంట అయినా వాళ్ళ కొడుకు ఇంకా రిలేషన్స్ అంతా బాగా తిరిగి చూస్తామనేసి పోయినారు. ఇంకేం 5 days or 6 days వచ్చేది. వాళ్ళు అక్కడి నుంచి కన్ఫర్మ్ కాలేదనేసి వెయిట్ చేసుకుంటా ఉన్నారు. వీసా కన్ఫర్మ్ కాలేదనేసి, టికెట్ రాలేదనేసి వెయిట్ చేస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ జరిగే లోపల ఈ ఇన్సిడెంట్ జరిగింది సార్. అందుకోసం వాళ్ళు టూరిస్ట్ వీసానే పోయినది. బాగా వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళినారు, వాళ్ళ కొడుకు వెళ్ళినాడు, వాళ్ళ ఇంటి ఆయన వెళ్ళినాడు, ఆమె వెళ్ళింది. ఇప్పుడు ఇండియాకి బయలుదేరే టైంలో సార్ ఇలా జరిగింది సార్. వాళ్ళు ఒక గుడికి టెంపుల్ దగ్గర మొక్కుతామనేసి దేవుని దండం పెట్టుకుంటాం, టిఫిన్ తినేసి అనేసి వెళ్ళినారు సార్. రోడ్డు రిలేక్షన్ వల్ల అలా జరిగింది. ఆ గవర్నమెంట్ ప్రభుత్వం ఏమీ తీసుకోలేదు. మన గవర్నమెంట్ ఏమన్నా కానీ కన్సల్ శ్రీకాంత్ సార్ వచ్చినారు. ఆయన చంద్రబాబు సార్తో మాట్లాడేసి ఏదో ఒకటి హెల్ప్ చేస్తామని చెప్పినారు. దీనికి ఏమోటి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను సార్. ఇంకేమీ లేదు సార్. అడుక్కుంటాను ఏమి ఒక ఫోటోస్ కానీ ఏమీ కానీ ఇక్కడ చూస్తాం అక్కడ చూస్తామనేసి ఇప్పటికీ 24 hours అయింది. ఏమి రెస్పాన్సిబిలిటీ లేదు. మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నది ఒకటి, మన మనిషి మన కుప్పం నియోజకవర్గం అంజనపల్లి గ్రామము మాకి దుడ్డు వద్దు, అంతస్తు ఆస్తులు ఏమీ వద్దు, మాకు వచ్చి చేస్తే చాలండి. ఇది ఒకటి కోరుకుంటున్నాను నారా చంద్రబాబు నాయుడు అంతే. మాకందరికి పెద్దది కామే సార్. పిల్లల దగ్గర ఏమైనా చేర్చేయండి సార్. ఇంకేమీ మాకు వద్దు సార్. మన ప్రభుత్వం మీద మంచి చేశారు. మా పాప పోతే ఆట మనిషి సార్. పిల్లోడు అక్కడే కొట్టుకుంటున్నాడు సార్. అన్నిటి నుంచి ఏదో దయ చూపి మన ఆంధ్ర ప్రభుత్వం నుంచి మన చంద్రబాబు ఎదురు మంచి చేయండి సార్. ఇది మాత్రమే మేము కోరుకుంటున్నాం సార్. ఇంకేమి మాకు అవసరం లేదు. మాకు భూమి వద్దు, ఆస్తి వద్దు. ఏమో వచ్చి చేరిపోతాయి సార్. నిన్న సాయంత్రం నుంచి వెతుకుతాను ఏదో సార్ ఓ రెస్పాండ్ ఫోన్ చేసిండ వాళ్ళ గవర్నమెంట్. మన గవర్నమెంట్ తరఫు నుంచి ఫోన్ చేసి చెప్పినారు. వాళ్ళ గవర్నమెంట్ తరఫు నుంచి ఫోన్ చేసి సార్ మాకి. మా అమ్మ టూర్కి వెళ్ళింది మలేషియాకి. గుడికి వెళ్తామని వెళ్ళినారు. కాలు స్లిప్ అయ్యి కింద పడిపోయినారు. మా అమ్మ మిస్టేక్ ఏమన్నా ఉందా? మా అమ్మ మిస్టేక్లే. మాకు ఏం కావాలంటే మా అమ్మ నడిచిపోతుంది, మామూలు జాగాలోనే నడిచిపోతుంది. ఆడు వాళ్ళ మిస్టేక్ మా అమ్మ పడిపోయింది. ఇప్పుడు మా అమ్మ మాకు కావాలా? మా అమ్మని మాకు తెప్పించి ఇవ్వాల. తెప్పించలేదంటే మేము వదిలాపము. మేము ప్రాణంతో మేము అందరూ ఊరేసుకొని చచ్చిపోతాం సార్. మాకు మా అమ్మ కావాలా? అంతే. మీరు ఏమన్నా చేయను, నాకు మా అమ్మ కావాలి సార్. మా అమ్మ లేదంటే మా ఫ్యామిలీ అంతా ఊరేసుకొని చచ్చిపోతాం సార్. దానికి మీరు మీ గవర్నమెంట్ మాకు ఏమన్నా హెల్ప్ చేసి మా అమ్మని తెప్పించి ఊసేయండి సార్. అంతే సార్. మాకు ఆ కోరిక లేదు. మీ గవర్నమెంట్ ఏమన్నా హెల్ప్ చేసి తెప్పించి మా అమ్మని ఇచ్చేయండి. అది సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.